హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. మొన్న సోమవారం వచ్చేసరికి రెండో సోమవారం మా కార్తీక నోములనమాట. చిన్న వ్లాగ్‌లా అయితే తీశాననమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఇలా శివాలయానికెళ్ళాం. మా ఆరాధ్య కూడా పొద్దున్నే 4కే లేచి టెంపుల్‌కైతే వచ్చేసింది. ఇంకా తోటికోడలు నలుగురం కూడా ఇలా అయితే పూజ చేసుకున్నాము. ఇక్కడైతే చూసేయండి అందరైతే దీపాలు ఎంత ఇదిగా అయితే వెలిగించేస్తున్నారు. చాలామంది జనం ఉన్నారు. లాస్ట్ ఇయర్‌తే ఇంకా జనాలున్నారు. ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గారు. అంటే చాలామంది కార్తీక పౌర్ణమికి కూడా ఇలా దీపాలు ఎలిగించుకుంటారు కదా! ఇంకా పౌర్ణమికైతే ఇంకా చాలామంది జనం ఉంటారు ఇక్కడ శివాలయంలో అయితే. ఇక్కడైతే ఈ గుడి అయితే చాలా పెద్ద గుడి అండి. ఇది వచ్చేసరికి మనకి విజయవాడ యనమలకుదురులో ఉంటుందనమాట శివాలయం. చాలా పెద్ద శివాలయం. పొద్దున్నే 4:30కే చూడండి ఎంతమంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట దీపాలెలిగించడానికి. ఇలా అయితే పుట్టలో పాలు పోసామనమాట. దీపాలెలిగించిన తర్వాత ఇక్కడైతే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాము వెళ్ళేటప్పుడు. చూడండి గుడి లోపలైతే ఎంత బావుంటుందో. మెట్లు కూడా ఉంటాయి. అట్లాగే దారి కూడా ఉంటది. ఆటోలు, బళ్ళు కూడా పైకొచ్చేస్తాయన్నమాట. ఒకప్పుడైతే వచ్చేవి కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి మీకు కనిపిస్తది. కృష్ణా నదిని కూడా ఇక్కడి నుంచి మనం చూసేయొచ్చనమాట. దారి చూడండి ఎంత ఇదిగా ఉందో. నడుచుకుంటా కూడా వచ్చేయొచ్చనమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఈ టెంపుల్‌కొస్తే భలే ప్రశాంతంగా కూడా ఉంటుంది మనకి. అయితే ఇంటికొచ్చేసిన తర్వాత అయితే పిండి వంటలు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సాయంత్రం వచ్చేసరికి భోజనాలుంటాయి కదా! అందుకని చెప్పేసి ఎర్లీగా తినాలని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఇలా పూర్ణాలు, గారెలైతే మా తోటికోడళ్ళైతే వేశారు. వాళ్ళంత ఫాస్ట్‌గా మనకెక్కడొస్తాయండి. వాళ్ళు భలే ఫాస్ట్‌గా వేసేస్తూ ఉంటారు. చూడండి ఎంత ఇదిగా ఏస్తున్నారో చక్కగా పొయ్యి దగ్గర కూర్చొని మా ఇద్దరు తోటికోడళ్ళు, లక్ష్మక్క అండ్ చిన్ని అక్క అనమాట. వాళ్ళైతే గారెలు, ఇలా పూర్ణాలు అలాగే ఇంకా పకోడీ, అప్పాలు, ఇంకా సాంబారు, పులిహార చేసేసారనమాట. భలే చేసేస్తారండి. ఫాస్ట్‌గా చేసేస్తారు. ఇదొచ్చేసరికి మేము సొంత ఇంటి దగ్గరే చేసుకున్నామనమాట. ఇంకా రెంట్ హౌస్‌లో అయితే వచ్చేసి ఇలా సాయంత్రం దీపం పెట్టేసుకొని, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయామనమాట. మా పాతింటికి అంటే మా సొంత ఇంటికి. ఇగోండి పూజకైతే ఇలా రెడీ చేసేసుకున్నాము. మా తోటికోడళ్ళందరి కాళ్ళకైతే పసుపు రాసేస్తుంది. మా అమ్మాయి చూడండి ఏదో అలిగిందనమాట ఆరాధ్య. అందుకే ఏదో చెప్తుంది. సిసిర ఏంటో కామ్‌గా ఉంది ఇవాళ. ఇగోండి మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ పూజ దగ్గరికి మా పెద్దత్తయ్య. సాంబ్రాణి వేస్తున్నారు ఇక్కడ. పూజ అయితే అంతా అయిపోయిందండి. మా మా అత్తయ్య కూడా ఇలా సాంబ్రాణి అయితే వేశారు. ఇక్కడొచ్చేసరికి కథ చదువుతున్నామనమాట. కేదారేశ్వర స్వామి కథ. మా తోటికోడళ్ళ బాబుదైతే ఈ కథను చదువుతున్నాడు. మేము వింటున్నామనమాట. ఆరాధ్య కూడా ఇక్కడొచ్చేసరికి సాంబ్రాణి దేవుడికైతే వేస్తుంది. ఇదైతే సంవత్సరం కంపల్సరీ అందరం అయితే చేసుకుంటాం అనమాట. ఈ కార్తీక నోమనేది. అందరం కలిసే చేసుకుంటామండి ఈ నోమైతే.
ఎంత దూరం వెళ్ళినా అందరం కలిసి చేసుకోవడమే అలవాటయిపోయింది. మా సిస్టర్‌కి అస్సలు భయం దేనికి ఉండదు. చక్కగా వేసేస్తుంది చూడండి సాంబ్రాణి అవి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతా పూజయితే తీయడానికి కుదరలేదు. అక్కడక్కడ చిన్న వ్లాగయితే చేశాను. ఇదిగోండి మా అమ్మాయయితే తీర్థం ఇస్తుందనమాట ఆళ్ళ బావకి. ఇక్కడైతే హారతిచ్చారు మా అత్తయ్య చిన్న పాపకి. తోరణాలయితే ఇలా కట్టేసుకున్నాం. మా పూజయితే కంప్లీట్ అయింది. లాస్ట్‌లో అయితే ఇలా ఫోటోస్ అయితే దిగేశారు మా అత్తయ్య, పెద్దత్తయ్య. ఇంకా ఇంకో తోటికోడలు వాళ్ళ ఇంటికెళ్ళి నలుగురం ఒకేలాంటి శారీస్ కట్టాం. అందుకని చెప్పేసి పిక్స్ కూడా దిగేసాం. ఇంతేనండి. థ్యాంక్ యూ.